ఉంటారు. ఇక్కడ కొన్ని మాట్లాడుతుంది, దుర్మార్గులైన స్త్రీలు భర్త యొక్క సుఖదుఖాలను పట్టించుకోకుండా కేవలం తమ సుఖం కోసమే భర్తను బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళకి సద్గతులు ఉండవు. భర్త ఎటువంటి వాడైనా, వాడు గుణవంతుడైనా గుణరహితుడైనా ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా భర్త నిందించకుండా అనుసరించేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు పతివ్రతలు, వారు ధన్యులు. నువ్వు అటువంటి పతివ్రతవి అన్నదిట. అనగానే ఆ సీతమ్మ ఎంత చక్కగా మాట్లాడిందంటే, నువ్వు మాట్లాడుతుంటే నాకు మా అమ్మ మా అత్త గుర్తొచ్చారండి అన్నది. ఎంత గొప్ప మాట అన్నది ఇక్కడ. ఆ భావాలు చూడండి ఎంత సున్నితమో. మాకు వివాహం జరిగి అత్తవారింటికి పంపినప్పుడు మా అమ్మ ఏ ధర్మాలు చెప్పిందో, తర్వాత నన్ను వనవాసానికి పంపేటప్పుడు మా అత్త కౌసల్యమ్మ ఏ ధర్మాలు చెప్పిందో అవన్నీ నువ్వు చెప్పావు. కనుక నిన్ను చూడగానే అమ్మను చూసినంత ఆనందం, అత్తమ్మని చూసినంత ఆనందం కలుగుతుంది. ఈ చెప్పడంలో తల్లి అత్త బాధ్యతలు కూడా ఏంటో తెలుసుకోండి. ఇక్కడ నేను ఆ మధ్య ఒక చిన్న ఘట్టం చూశానండి, చాలా దుఃఖం కలిగింది. వివాహమైంది, అప్పుడే ఆ కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడుతుంటే ఆవిడ సెల్ ఫోన్ మోగింది. మొగ్గానే ఎవరంటే వాళ్ళ అమ్మట, ఏంటి ఎలా ఉంది అత్తవారింట్లో, ఏమైనా కొంచెం తేడా వస్తే చెప్పు, వెంటనే వచ్చేసాయి, మేము ఉన్నాం అన్నదిట. ఇలాంటి వాళ్ళు పిల్లల్ని అలా పెంచి కాపురాలు చెడగొడుతున్నారండి తల్లిదండ్రులే. అంతేకాదు వాళ్ళిద్దరికీ ఏదో పడకపోతే పెద్దలు చెప్పాలి. ఎందుకంటే వివాహమైన కొత్తల్లో రాజీ పడ్డం అనేది మహా కష్టం. అసలు మనం మనతోనే రాజీ పడ్డం మహా కష్టం, కానీ చావలేక శరీరంతో రాజీ పడుతున్నాం. ఆ సమయంలో సర్ది చెప్పాల్సిన బాధ్యత. ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఆ స్థితిలో. తర్వాత అనుభవం పండుతున్న కొద్దీ నెమ్మదిస్తారు. అంతవరకు ఒక రాజీ పడ్డం కష్టం, ఒకరికొకరు ట్యూన్ అవ్వడం కష్టం. ఆ సమయంలో తల్లి మరింత జాగ్రత్త చెప్పడం పోయి ఇలాంటివి చెప్పడమే కాకుండా మధ్యలో విడిపోవడానికి ప్రోత్సహిస్తూ, విడిపోయిన తర్వాత మేము ఉన్నాళ్ళే నీకేం పర్వాలేదని చెప్తూ నిండైన జీవితాలను పాడు చేస్తున్నారండి. ఈ రోజుల్లో వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అనేక చోట్ల. ఇక్కడ లాయర్లకు తెలిసిన సంగతి నేను చెప్పక్కర్లేదు. ఇలాంటి సమయంలో తల్లి ఏం చెప్పాలి, అత్త ఏం చెప్పాలి ఇప్పుడు తెలుసుకోండి. ఇక్కడ అత్తలు చెప్తున్నారు, తల్లులు చెప్పట్లేదు, వచ్చిన బాధ. అత్తలు ఇంకో స్టైల్లో చెప్తున్నారు, అది మరీ ప్రమాదకరం. ఎందుకంటే కోడలు ఎలా ఉండాలో అత్త చెప్తుంది, అత్త ఎలా ఉండాలో కోడలు చెప్తుంది. ఇద్దరులా ఉండరు, అది ఈ కాలం. అవతల వాళ్ళు ఎలా ఉండారో చెప్పడమే కానీ ముందు మనం ఎలా ఉన్నామో చూసుకోవట్లేదు, అది వచ్చిన పరిస్థితి. కానీ ధర్మాలు ఆ కాలంలో ఈ కాలంలో కూడా ఉంటాయి. పైగా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ధర్మాలు చెప్తారట. కలియుగంలో ధర్మాలు ఎక్కువ దొరుకుతాయండి. ఎందుకంటే ఎవరింట్లోనైనా ధర్మసింధు నిర్ణయ సింధు ధర్మశాస్త్రాల పుస్తకాలు పెట్టుకోవచ్చు లైబ్రరీలో. ధర్మాలు అందరికీ తెలుసు, కానీ అప్పటి యుగాలకు ఇప్పటి యుగాలకు చిన్న తేడా ఏంటంటే ఈ ధర్మాలు అవతల వాళ్ళకి చెప్పడానికి ఇప్పటి యుగంలో, అప్పటి యుగంలో వాళ్ళు చెయ్యడానికి, ఇది తేడా అండి తెలుసుకోవాల్సింది. అలా కాకుండా ధర్మాలు ఆచరించాలి. అందుకు అత్త చెప్పింది, అమ్మ చెప్పింది, మళ్ళీ నువ్వు చెప్తున్నావు, చాలా బాగుంది. కానీ నువ్వు చెప్పిన ఒక మాట చాలా బాగుంది, భర్త ఎటువంటి వాడైనా పతివ్రతగా ఉండాలి అని చెప్పు. కానీ నాకు ఆ బాధ లేదంట. ఎందుకంటే నా భర్త ఎటువంటి వాడైనా అనక్కర్లే, నా భర్త లాంటి గొప్ప భర్త ఎవరికి దొరుకుతాడు అన్నదిటండి తల్లి. ఎంత చక్కగా చెప్పింది ఇక్కడ. వెంటనే సవరింపు. అంతే, నువ్వు చెప్పినండి మహాపతివ్రతని అనకుండా ఎటువంటి వాడైనా ఉండాలన్నావు. నా భర్త చాలా గొప్పవాడు కనుకనే నా పాతివ్రత్యం గొప్పది అనడానికి ఏం లేదు. అలాంటి గొప్ప భర్త దొరికితే ఎవరైనా పతివ్రతగానే ఉంటారు, నేను అలాగే ఉన్నాను అన్నది. ఏమిటా మాట ఇక్కడ, అద్భుతమైన మాట. ఆ మాట చూస్తే ఆ రఘుస్వామి శౌర్యమేమందు తల్లి, ఆ మహాస్వామి సంపూర్ణుడు. ఒక్క మాట చాలండి. ఆ మహాస్వామి సంపూర్ణుడు, అతని యందు నేను పతివ్రత యొకట గుణంబు కాదు, సద్వ్రతయు కాకపోవుట అసంభవంబు. గొప్ప మాట ఇక్కడ చెప్పింది. అలాంటి పరిపూర్ణుడైన ఆయన యందు నేను పతివ్రతగా ఉండడం గొప్ప విషయం కాదు. అలాంటి వాడు దొరికితే, అంత అనుకూలమైన భర్త దొరికితే ఏ స్త్రీ అయినా పతివ్రతగా ఉంటుంది. అందరూ గొప్పే ఉన్నది. అందుకే నేను పతివ్రతని కాకపోవడం అనేది అసంభవం. అంత గొప్పగా చెప్తుందండి తల్లి. ఏం మాట ఇక్కడ. ఈ మాట వినగానే, ఈ మాట చెప్పాలంటే ఎంత సంస్కారం ఉండాలండి. అంతేగాని అమ్మ నువ్వు చెప్పినట్టు కష్టమే, అడవుల పాలైనా అందుకే ఆయన అనుసరిస్తూ వచ్చాను అనలేదండి. తన భర్తని కించిత్తు కూడా ఎవరైనా తల్లి తట్టుకోలేదు. మంచివాడైనా చెడ్డవాడైనా అన్నప్పుడు రెండో వైపు మా ఆయన రాడు, మొదటి వైపు ఉంటాడు. ఆ చెప్పిన తీరు చెప్పగానే అనసూయమ్మకి నవ్వు వచ్చిందిటండి. ఆ ముడతలు పడిన బుగ్గలు ఆ తల్లి ఆ నవ్వుతో మెరిసిపోతూ ఒక్కసారి ఆ మాట్లాడుతున్న సీతమ్మను చూసి మురిసిపోయింది. అందులో సీతమ్మ చాలా కాలం తర్వాత అమ్మని చూసినంత, అత్తని చూసినంత ఆనందం కలుగుతుంది. అది గడగడగా మాట్లాడిస్తుంది, గలగల. ఇంత గలగల మాట్లాడుతున్నా ఔచిత్యంగా మాట్లాడుతుంది, మధురంగా మాట్లాడుతుంది. సీతమ్మ మాటల మాధుర్యం తెలియాలంటే జాగ్రత్తగా చదవాలండి. ఒక్కొక్కసారి
హనుమంతుడు అనుకుంటాడట సీతమ్మ మాటలు చూసి, నేను రాముడి కంటే గొప్ప మాటలు ఎవరు ఆడలేరు అనుకున్నాను, రాముడంత మధురంగా రాముడంత గొప్పగా ఎవరు మాట్లాడలేరు అనుకున్నాను, సీతమ్మ ఏం తీసిపోదు రాముడికి అనుకుంటాటండి. ఇక్కడ సుప్రసన్న వాగ్దేవత క్షోణిజాత, ఒక్క మాటలో చెప్పాడు ఇక్కడ, సుప్రసన్న వాగ్దేవత క్షోణిజాత. ఆ తల్లి గలగలా మాట్లాడుతుంటే అనసూయమ్మకు ముద్దొచ్చిందండి. ఆ తల్లి మాటలు ముద్దొచ్చి చివురుం చెక్కిలి కొట్టి, విశ్వనాథ్ వారు ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి, చివురుం చెక్కిలి కొట్టి, ఆ చిగురు లాంటి చెక్కిలి సీతమ్మది, ఆ చెక్కిలి అలా ప్రేమగా కొట్టింది అనసూయమ్మ. ఆ చేత్తో అలా కొట్టి, ఓసి ఎంత బంగారు తల్లివే, నీవేమి బెడంగు మాటలే, ఎంత అచ్చమైన తెలుగు మాటలు చూడండి. చివురుం చెక్కిలి కొట్టి మౌనిసతి, ఓసి ఎంత బంగారు తల్లివే, నీవేమి బెడంగు మాటలే, సుమాలీదంత మౌళిద్యుతి, విచ్చిన మల్లెలు వంటి పలువరస కలిగిన నవ్వుతో ఉన్న సీతమ్మ అన్నదిట. నవ్వుతూ పలికినప్పుడు అలా, అవనీ గర్భమా నీదు మాటలకు ఆనందముల్ పొంగులైనవి, అవ్వాని ఫలంబు కోరుకునవే నా తల్లి నీకిష్టములవు. నీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందం కలిగింది, నీకేదైనా ఇవ్వాలనిపిస్తుంది. ఇది ఎవరు మామూలు వాళ్ళంటే వేర్లండి, నీకేదైనా ఇస్తానంటే ఇవ్వడానికి వీడి దగ్గరే ఉందని అంటున్నది అనసూయమ్మ. అనసూయమ్మ దగ్గర మాత్రం ఏముందంటాం, అనసూయమ్మ చెప్తోంది, నా తపస్సంపాదితమైన సర్వలోక సౌఖ్యాలు ఉన్నాయి. తపస్సు వల్లట భూలోకం మొదలుకుంటే బ్రహ్మలోకం వరకు ఉన్న సర్వ సౌఖ్యములు పొందవచ్చు. కానీ వాళ్ళు వాటిని తృణప్రాయంగా విడిచిపెట్టి కేవలం తపస్సులో ఉంటూ ఆత్మతత్వ మననంలో ఉంటారండి మహాత్ముడు. విహాముత్రార్థ భోగ విరాగం. అలా తపస్సంపాదితమైన పుణ్యలోక సుఖములు కూడా నీకు నేను ఇవ్వగలను, నీకేం కావాలో కోరుకో, నీకు ఇవ్వకూడనిది అనేది లేదు, ఏది అడిగినా ఇవ్వచ్చు, అడుగమ్మా అంటే గొప్ప మాట అంటుంది. అమ్మా నువ్వు నన్ను ఇంత ఆదరంగా ప్రేమగా నవ్వుతూ మాట్లాడేవే, ఇదే నాకు వరం, ఇంకేమీ అక్కర్లేదు తల్లి అన్నదిట. సీతమ్మ చూడు ఎంత గొప్ప మాట అన్నది. ఇంతే ఇందులో ఉన్న ఔచిత్యం ఏంటంటే, అవతల ఒక మహాతపస్సుల్ని కలిసినప్పుడు మనం ఒక నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం చేసుకుంటూ పొందితే చాలండి. అంతేగాని మా వాళ్ళకి బాగోలేదు ఏం చేయమంటారండి, ఏదైనా ఇస్తారా? ఎవరైనా ఊరికో సిద్ధపురుషుడు మహాత్ముడు వస్తే వెంటనే విడిపోయి తీర్థం ప్రసాదం పుచ్చుకుంటాం, మంచిదే. కానీ వాళ్ళు ఏదైనా చెయ్యమని చెప్తే మాత్రం చెయ్యం. బాబు రేపటి నుంచి తెల్లవారుజామున లేచి జపం చేసుకో, లేదా సూర్య భగవాను నమస్కారం చేసుకుంటే అది అక్కర్లే. వాడేదో మనకి హంపట్టు వేసేయాలి, మన కష్టాలను తీరిపోవాలి, మనం మాత్రం కష్టపడం. ఎలా తీరుతాయండి అంటే, ఆయన గారు చేసిన తపస్సు కొంత దారిపోయాలి మీకు. అంటే ఇంకోటి దగ్గరికి వెళ్ళి డబ్బు లాక్కోవడం ఎలాంటిదో, మహాత్ముడి దగ్గరికి వెళ్ళి తపస్సు లాక్కోవడం కూడా అలాంటిదే. అందుకే తల్లి ఒక్కటే మాట అంటుంది, అమ్మా ఇక్కడ విశ్వనాథ్ వారు దీన్ని చిన్నగా అందంగా వ్యాఖ్యానిస్తారు. నీ తపస్సుతో వచ్చినవి నాకు ఇస్తానన్నావు తల్లి, నా తపస్సు నేను చేసుకునేలా దీవించు తల్లి అంటుందిటండి. గొప్ప మాట ఇక్కడ. నా తపస్సు నన్ను చెయ్యనీవే. ఏమిటయ్యా తపస్సు అంటే భర్తను అనుసరించడం అనే మహాతపస్సు ఉన్నది, అంతకు మించిన ఈ తపస్సు ఇంకోటి ఉన్నదా? అది నన్ను చేసుకుని బొమ్మ. ఎంత గొప్ప మాట అన్నది చూడు. ఇది ఔచిత్యాలు రామాయణం పరిశీలించేటప్పుడు కనబడే అందాలు. ఈ మాట చెప్పి నీ ప్రేమగా పలకరించిన నవ్వు, ఇది చాలు తల్లి అంటే ఒక్కసారి మందహాసం చేసి తాను తపస్సంకల్పంతో సంకల్పించగానే చేతికి అనసూయమ్మకి అద్భుతమైన కొన్ని ద్రవ్యాలు వచ్చాయట. ఆ ద్రవ్యాలు ఇస్తోంది. ఇది సీతమ్మ కోరినవి కావు, అనసూయ ప్రేమగా ఇస్తున్నవి. ఇది తపస్సంపాదితమైన ద్రవ్యములు, ఇది లౌకిక ద్రవ్యములు కావు. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. వీటి కథే తర్వాత ప్రభావంలో కనబడుతుంది మనకి. ఇవన్నీ రహస్యాలు రామాయణంలో. ఆ భవ్యమైనటువంటి దివ్య వస్త్రము, ఆభరణము, అనులేపనము అంటే ఒక ముత్తైదువ ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టి మనకు కలిగినంతలో చీర, పసుపు కుంకాలు, గాజులు, ఆభరణాలు ఇవి ఇవ్వడం అనేది భారతీయ సంప్రదాయమని రామాయణ కాలం నాటికి మనకు కనబడుతుంది. ఇది తెలుసుకోవాలి. అందుకు ఇంటికి ముత్తైదువ వస్తే ఆ ఇంటి ఇల్లాలు వాళ్ళని ఎక్కువగా బాధ పెట్టకూడదు, అమ్మవారు వచ్చినట్టే చూడాలండి. ఆ వచ్చిన ముత్తైదువుని తప్పకుండా ఆనందంగా కుంకుమ పెట్టి బట్టలిచ్చి ఏదో ఒకటి తన పండో పొలమో ఏది సాధ్యమైతే అది ఇచ్చి పంపాలి. అప్పుడు ఆమె స్త్రీమూర్తి అనుకోరాదు, అమ్మవారు అనుకోవాలి. ఇది మన భారతీయ సంప్రదాయం, ఇది తెలుసుకోవాలి. బొట్టు పెట్టే గౌరీ అని, లక్ష్మి అని, సరస్వతి అనే భావంతో ఇవ్వండి. సువాసిన్యర్చన ప్రీత అంటున్నాం కదా. ఈ సంప్రదాయం ఏదో నిన్న మొన్న రాలేదయ్యా, రామాయణ కాలం నాటికి ఉంది. రామాయణ కాలం నుండి లేదు, రామాయణ కాలం నాటికి ఉంది అంటే ఇంకా పూర్వం నుంచి ఉంది. అనసూయమ్మ ఎప్పటిదో చెప్పండి. అంత చక్కగా ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణానిచాం
అంగరాగంచ వైదేహి మహార్హంచానులేపనం. ఈ విధంగా మహాభాగ తాపసి ధర్మచారిణి అయిన అనసూయ, మహాభాగ తాపసి ధర్మచారిణి 3 మాటలు చెప్పారు ఇక్కడ. ఆవిడ దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణానిచ, నువ్వు ధరించవలసినటువంటి మాల, వస్త్రము, ఆభరణములు, అంగరాగములు అంటే శరీరానికి పూసుకునేటువంటి చందనాదులు, సుగంధ ద్రవ్యములు, వీటిని ఇస్తున్నాను స్వీకరించి. ఇవి దివ్యం, ఆ మాటలో తెలుసుకోవాలి. అంటే లౌకికమైనది కాదు, అలౌకికమైనవి. మయా దత్తమిదం సీతే తవ గాత్రాన్ని శోభయత్. ఇవి నీ శరీరాన్ని మరింత శోభింపజేస్తాయి సుమా. పైగా ఇవి మడతపడవు, మాయవు. నీ భర్తకు నువ్వు ఎల్లవేళలా నిత్యనూతనంగా కనబడతావు ఇలాంటివి ధరిస్తే. ఎవరికి? భర్తకు. ఇది తెలుసుకోవాల్సిన. సీతమ్మ ఈ ఆభరణాలతోనే లంకలో ఉందండి, ఈ వస్త్రముతోనే ఉన్నది. అందుకే చిట్ట చివరికి రామచంద్రమూర్తికి కనబడినప్పుడు కూడా అంత శోభగా కనబడడానికి కారణం ఇదే. ఇది తెలుసుకోవాల్సిన రహస్యం.